అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, అంటే మీరు అసిస్టెంట్గా ఒక 10 ఏళ్ళు మీ గురువు గారి దగ్గర వర్క్ చేశారు. ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. మీరు డైరెక్టర్ అయింది ఫస్ట్ టైం, శ్రీహరి గారు ఛాన్స్ ఇచ్చారు, సినిమా స్టార్ట్ అయింది, ఏదో కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. మీరు ఇంతవరకు అన్ని దగ్గరలా చెప్పారు, బట్ అక్కడ ఒక ఇగో క్లాష్ వచ్చింది శ్రీహరి గారికి, నిర్మాత గారికి అని మాత్రం ఇప్పుడు దాకా చెప్పారు. అసలు ఆ క్లాష్ ఏంటి? ఇప్పుడు దాకా మీరు ఎక్కడ ఈ విషయం చెప్పలేదు. అంటే క్లాష్ అనేది అది మనకి నాకు కూడా పూర్తి క్లారిటీ లేదండి, కానీ అదే ఈగో క్లాషే, అందులో సందేహం లేదు. అది మరి ఏదో ఒక సినిమా రిలీజ్ విషయంలో ఏదో వచ్చినట్టుగా నాకు అప్పట్లో, అంటే శ్రీహరి గారి సినిమా ఏదో ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. ఆ టైంలో ఆయన ఒక డబ్బింగ్ పిక్చర్ చేశారు, ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు. ఆ పిక్చర్కి ముందు థియేటర్స్ అన్ని సెట్ చేసుకున్నారు. ఇది స్ట్రైట్ పిక్చర్ కదా, దీనికి ఏదో మెయిన్ థియేటర్, ఏదో ఇక్కడ హైదరాబాద్లో మెయిన్ థియేటర్ అవి ఇవి ఏదో ఇవ్వమని ఏదో అడిగారు, బట్ ఆయన ఏదో ఇవ్వలేదు. ఇలాంటి దగ్గర ఏదో క్లాష్ వచ్చింది అనేది ఒక ఇది ఆ టైంలో. ఇంకా అవి జనరల్గా ఏమవుద్దండి, ఆ ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. ఓకే, అంటే ఇద్దరు మాట్లాడుకుంటే అన్నీ అయిపోతాయండి. ఆయన మాట్లాడడం మానేశారు. ఆయన వెళ్ళి మద్రాసులో ఉండేవారు అప్పుడు, ఈయన ఇక్కడ ఉంటారు. ఈ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్. ఓ పక్కన ఇది మాది సినిమా జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, కానీ ఆయన రావట్లేదు. ఇలాంటివేవో చిన్న క్లాష్ 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 అట్లా, దాంతో అది సినిమా ఆగిపోయింది. అంటే ఇన్సిడెంట్ విన్నాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, శ్రీహరి గారు ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు. ఆయన చాలా స్క్రాచ్ నుంచి కెరీర్ మొదలు పెట్టారు. సో ఆయనకు ఓపిక ఉంది, కష్టపడే తత్వం ఉంది, సర్దుకుపోయే గుణం ఉంది. అలాంటి వ్యక్తి మిమ్మల్ని పిలిచి, మీలాంటి అంటే మీతో కూడా జర్నీ ఉంది, మిమ్మల్ని పిలిచి ఆయన ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ మీ కెరీర్ ఉంది, ఆయన కూడా అప్పుడే హీరోగా 2-3 సినిమాలు చేస్తున్నాడు, ఆయన కెరీర్ ఉంది. అలాంటి వ్యక్తి ఇంత యుగోకి పోతాడా అనిపించింది. అదే అండి, అక్కడ మీకు నేను చెప్తున్నాను కదా సార్, వాళ్ళిద్దరూ కూడా గొప్ప వ్యక్తులు సార్. అందులో నేనేదో ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పడం కోసం చెప్పట్లా, మీరు పర్సనల్గా మీకు శ్రీహరి గారు ఎంత మంచివాడు అనేది అందరికీ తెలుసు. నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. అలాగే జయకృష్ణ గారు కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఆయన తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అది చెప్తున్నాం కదండి, ఎందుకు అంత క్లాష్ అట్లా వాళ్ళకి ఎందుకు వచ్చిందో అనేది మాకు ఇప్పటికి కూడా పజిలే. అంటే ఒక చిన్న విషయాన్ని మరి ఎటు సైడు ఎంత తప్పు ఉంది లేకపోతే అనేది మనకు తెలియదు. కానీ ఒక షెడ్యూల్ స్టార్ట్ అవబోతుందండి, అంటే ఒక 13 రోజుల షెడ్యూల్, ఫైనల్ షెడ్యూల్. ఆ ఫైనల్ షెడ్యూల్ రఘువరన్ గారు వచ్చేస్తున్నాడు, హీరోయిన్ మీనా, లేకపోతే ఆర్టిస్టులు అందరూ డేట్లు మన దగ్గర ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఏంటంటే శ్రీహరి నాతో ఆయన మాట్లాడలేదు అని చెప్పి ఒక మధ్యలో ఉన్న మేనేజర్స్కి ఏం చెప్పారంటే, ఆయన నాతో ఫోన్లో మాట్లాడితేనే నేను రేపు షూటింగ్కి వస్తా అని చెప్పారు. ఓకే అని చెప్పారట అని నాకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మన్నాడు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఓకేలే దేవి, ఆయన పెద్ద ఆయన, సరే ఇలా అయింది, మధ్యలో నువ్వు సఫర్ అయిపోతున్నావు, నేనైతే ఇలా అన్నాను, ఫైనల్గా మాట్లాడకపోతే నేను రాను అని చెప్పాను, కానీ నేను వస్తాను, నువ్వు ప్రిపేర్ అయిపో, రేపు షూటింగ్ చేద్దామని చెప్పారు. ఓకే అని నేను ఆఫీస్కి వచ్చేటప్పటికి ఆయన అంతకుముందు నేను మాట్లాడకపోతే రాను అన్నది ఆయనకి పోస్ట్ అయిపోయింది మద్రాసులో ఉన్న ప్రొడ్యూసర్ గారికి. ఆయన అసలు నేను సినిమానే ఆపేస్తున్నాను అన్నాడు. ఓకే, నేను ఎందుకు చెప్పారండి, నన్ను పిలిచాడు తను, నేను వెళ్తున్నాను, వెళ్ళి వచ్చేదాకా ఎందుకు ఆగలేదు, ఎందుకు చెప్పేశారంటే, మరి మా బాధ్యతగా మేము ఆయన అన్నది ప్రొడ్యూసర్ గారికి చెప్పాలి కదండి అన్నారు వాళ్ళు. ఆయన నాకు సినిమానే వద్దు, నేను ఆపేస్తాను, వచ్చేదాకా ఆగుంటే సినిమా అయిపోయేది. సార్ ఆ మూవీ నేమ్ ఏంటి సార్? దాసు. ఓకే, ఆ సినిమా ఆ తర్వాత ఆ మొక్కలన్నీ జాయిన్ చేసి సినిమా రిలీజ్ చేశారండి. ఏది 12 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, సినిమా తర్వాత 8 ఏళ్ల తర్వాత అది రిలీజ్ అయింది. అంటే వచ్చింది పోయింది కూడా తెలీదు. అంటే ఆ సినిమాకి ఇప్పుడు సినిమాకి ఏం కావాలో మనం ఒక సీన్ తీస్తామండి, ఫస్ట్ సీన్ తీస్తాం, మళ్ళీ 2, 3 తీయం, మళ్ళీ 4, 5 తీస్తాము, 6వ సీన్ తీయం, 7వ సీన్ తీసుంటాము, ఇట్లా ఉంటుంది కదా. లాస్ట్ షెడ్యూల్లో మెయిన్ ఎపిసోడ్లన్నీ అక్కడ ప్లాన్ చేసుకుని ఉన్నాను నేను.
అవి లేకుండానే సినిమా ముక్కలు జాయిన్ చేసి రిలీజ్ చేశారు. వర్కౌట్ అవ్వదుగా. వర్కౌట్ అవ్వదు కదా, అసలు సినిమాలాగే ఉండదు, అంతే కదా. అట్లా వాళ్ళిద్దరూ మంచి వాళ్ళేనండి నిజంగా. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోయిన తర్వాత వాళ్ళు ఎంత బాగున్నారు, చాలా బాగున్నారు వాళ్ళు. బట్ ఆ టైంలో మళ్ళీ ఇద్దరు నాతో అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాం అని ఆయన చెప్పేవాడు, ఈయన చెప్పేవాడు. నీకేమి, నువ్వు చక్కగా వర్క్ చేసావు అని ఇద్దరు నా గురించి వేరే వాళ్ళ దగ్గర చాలా గొప్పగా చెప్పేవారండి. సార్ అది ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే నీ గురించి శ్రీహరి ఇలా చెప్పాడయ్యా అని చెప్పేవాళ్ళు, నీ గురించి జయకృష్ణ గారు ఇలా చెప్పారు అని ఈవీవి గారు చెప్పారు నాకు, మా గురువు గారు కోడి రామకృష్ణ గారు చెప్పారు. మా గురువు గారు అయితే జయకృష్ణ గారు లాంటి ప్రొడ్యూసర్ నీ గురించి అంత మంచిగా చెప్తున్నారంటే ఇంక నీకు తిరుగులేదయ్యా అని చెప్పేవారు. అంటే వాళ్ళిద్దరూ కూడా నా గురించి ఎంతో బాగా చెప్పేవారు. అదే సార్, ఆ టైం బ్యాడ్ టైం అంతే. అంతే.